హాయ్ మై డియర్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది రామేశ్వరంలోని రామసేతు బ్రిడ్జ్. ఈ రామసేతు బ్రిడ్జ్ వ్యూ పాయింట్లోంచి మనం సన్ రైజ్ కానీ చూసినట్టయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సన్ రైజ్ని వీక్షించండి. ఈ బ్యూటీ ఆఫ్ ద రామసేతు ఏంటంటే, బ్రిడ్జికి ఇరువైపులా ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ సీ, ఇంకోవైపు ఇండియన్ ఓషన్ సీ ఉంటుంది. ఇట్ ఈస్ ద వండర్. ఈ బ్యూటీని మనం కెమెరాలో బంధించడం చాలా కష్టం. ప్రతివారు కూడా వెళ్ళి అనుభవించవలసిందే ఈ అందాలని. తప్పక మీరు రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఈ ఒక్కసారి రామసేతు బ్రిడ్జిని దర్శించి సన్సెట్ని కూడా వీక్షించండి. ఇదిగోండి, మీరు చూస్తున్నది రామసేతు బ్రిడ్జ్ సమీపంలో ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఇంకోవైపు ఇండియన్ మహాసముద్రం. ఇదిగోండి, ఇండియన్ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్ అండ్ రామసేతు బ్రిడ్జ్. రామసేతు బ్రిడ్జ్ చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది తప్పక వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించి అనుభూతిని పొందవలసిందే ప్రతి ఒక్కరూ కూడా. ఎక్స్ట్రాడినరీ ప్లేస్. ఇదిగోండి, ఈ నీటిలో తేలియాడే ఈ రాళ్ళు చూడండి. ఒక రాయి కనీసం, ఒక చిన్న రాయి 5 కేజీలు బరువు ఉంటుంది, పెద్ద రాయి 10 కేజీలు బరువు ఉంటుంది. ఇది నీటిలో ఎలా తేలుతున్నాయో చూడండి. ఇది రామ మహిమ. ఈ రాళ్లతోనే ఇక్కడ బ్రిడ్జిని నిర్మించారని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. రాముడు శ్రీలంక చేరడానికి ఈ రాళ్లను ఉపయోగించి బ్రిడ్జి నిర్మాణం చేశారని మన పురాణాలు చెప్తున్నాయి. తప్పక రామేశ్వరం వెళ్ళేటప్పుడు వీటిని కూడా ఒకసారి సందర్శించండి. మనసుకు చాలా ప్రశాంతంగా రాముని యొక్క దీవెనలు కూడా పొందండి. థ్యాంక్ యూ. నమస్తే.